హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో మెయిన్ మర్జ్ని ఏ విధంగా క్లియర్ చేస్తారో చూద్దాం. అసలు ఈ మెయిన్ మర్జ్ ఎందుకోసం యూజ్ చేస్తారో తెలుసుకుందాం. సో సపోజ్ మీరు ఇన్స్టిట్యూట్కి కానీ కాలేజెస్కి కానీ లీవ్ లెటర్ ఇస్తే ఏదైనా కారణం చేత బయటకు వెళ్తే లీవ్ లెటర్ రాసి ఇవ్వచ్చు. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి ఒకవేళ మీ ఫ్రెండ్స్ తోటి వెళ్తే లీవ్ లెటర్ రాయడానికి టైం పడుతుంది కాబట్టి మెయిన్ మర్జ్ ద్వారా ఈజీగా 5-6 లెటర్స్ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో ఇవాళ క్లాస్లో చూద్దాం. ఈ ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్, అదే రిక్వెస్ట్ ఫర్ లీవ్, ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్ ఆర్ రోడ్ డెసిగ్నేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, లైక్ ఎన్ని డేస్ లీవ్ కావాలి. సెలెక్ట్ రెసిపెంట్స్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ టాప్లో ఉంది కదా సెలెక్ట్ రెసిపెంట్. టైప్ ఏ న్యూ లిస్ట్, యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఇప్పుడు టైప్ ఏ న్యూ లిస్ట్ అంటే మొత్తం మనం కొత్త జనరేట్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఆల్రెడీ డాటాని ఇంపోర్ట్ చేసుకోవాలంటే యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ క్లిక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు టైప్ ఏ న్యూ లిస్ట్ క్లిక్ చేసి మీకు చెప్తాను. ఈ టైటిల్స్ ఉంది కదా, దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు. లైక్ కస్టమైజ్ కాలమ్ క్లిక్ చేసుకొని ఇవన్నీ రిమూవ్ చేసుకోవచ్చు. సో సపోజ్ ఇవన్నీ రిమూవ్ చేసి పాస్ట్ బార్ వల్ల మీకు చూపిస్తాను. ఈ విధంగా డిలీట్. ఈ విధంగా డిలీట్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో నేమ్ ఎవరికైతే రాస్తున్నా రెసిపెంట్, సపోజ్ ఇక్కడ రెసిపెంట్ ఇద్దాం. ఆ తర్వాత ఇక్కడ యాడ్ మళ్ళీ డెసిగ్నేషన్, తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, ఇక్కడ మళ్ళీ రెసిపెంట్ నేమ్ కాబట్టి ఆల్రెడీ 1 టైం ఇచ్చాం కదా, సో మళ్ళీ డూప్లికేట్ ఎంట్రీస్ అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ యాడ్ స్టార్ట్ డేట్ అంటే ఎప్పుడు వెళ్తారో మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారో. ఎండిటీ అదే ఇక్కడ. ఆ తర్వాత యువర్ సిన్సియర్లీ లైక్ మీ యొక్క నేమ్, తర్వాత సిగ్నేచర్ ఇచ్చుకోవచ్చు. లైక్ అది మీ డిపెండ్ అయి ఉంటుంది. సిగ్నేచర్, సెల్ నెంబర్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. లైక్ సెల్ నెంబర్ యాడ్ చేస్తున్నా. సో ఈ విధంగా ఫీల్డ్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకోవాలి. సో ఇవి ఫీల్డ్స్ అన్ని ఎంటర్ చేసుకున్నా. సో ఈ రెసిపెంట్ కిందికి రావాలంటే ఇక్కడ మూవ్ డౌన్, అదేవిధంగా మూవ్ అప్ ఉంటుంది. ఈ బటన్స్ ద్వారా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ యొక్క డాటా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ఇక్కడ రెసిపెంట్ ఉంది కదా, రెసిపెంట్ మీరు ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్. సపోజ్ నేను గోపాల్ అంటున్నా, గోపాల్. మీ కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ బిల్డ్కి వెళ్ళిపోతుంది. డెసిగ్నేషన్ మేనేజర్, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్, తర్వాత స్టార్ట్ డేట్, సపోజ్ ఎప్పుడు వెళ్తారు. సో డేట్ 20 మే 2025. ఎండ్ డేట్ మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారంటే సపోజ్ 5 డేస్ అనుకున్నా, 25 మే 2025. సో రీజన్ వచ్చేసి మీరే ఏ కారణం చేతైనా వెళ్తే సో ఆ యొక్క రీజన్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ ఆన్ ది అకేషన్ ఆఫ్ సిస్టర్ మ్యారేజ్. సో ఈ విధంగా ఎంటర్ చేసుకొని సార్ తర్వాత మీ యొక్క నేమ్ శ్రీను, సెల్ నెంబర్ డిఫాల్ట్గా ఎంటర్ చేసి. సో మాకు న్యూ ఎంట్రీ కావాలి కదా, సో ఇక్కడ న్యూ ఎంట్రీకి క్లిక్ చేస్తే మేము ఇంకొక రో అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ వేరే పర్సన్ యొక్క డీటెయిల్స్. సో మీతో మీ ఫ్రెండ్ యొక్క డీటెయిల్స్. గోపాల్ మేనేజర్ సత్య ఇన్స్టిట్యూట్, డేట్ 20/5/2025. అదేవిధంగా ఎండ్ డేట్ 20/5/2025 ఆన్ ది కేషన్ ఆఫ్ సిస్టర్ మ్యారేజ్. సపోజ్ రమేష్, రమేష్. సెల్ నెంబర్ డిఫాల్ట్ ఎంట్రీస్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గోపాల్ మేనేజర్ సత్య ఇన్స్టిట్యూట్ 20/5/2025 to 25/2025 ఆన్ ది కేషన్ ఆఫ్ సిస్టర్ మ్యారేజ్. సపోజ్ అతని యొక్క నేమ్ వచ్చేసి ప్రసాద్, ఫోన్ నెంబర్ వచ్చేసి డిఫాల్ట్గా ఎంటర్ చేస్తుంది. సో ఈ విధంగా ఎంట్రీస్ అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి. సపోజ్ నేను ప్రజెంట్ 3 ఎంట్రీస్ మెన్షన్ చేస్తాను. మీరు ఇన్ కేస్ మీరు 5 మెంబర్స్ 20, 50, 100 ఈ విధంగా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేసుకోవాలి. సో ఇది
ఇక్కడ సపోజ్ నేమ్ ఇచ్చి ఫైల్ సేవ్ చేయాలి. లీవ్ లెటర్ ఈ ఫైల్ నేమ్ దగ్గర స్పేస్ అనేది ఇవ్వద్దు, మెన్షన్ చేయొద్దు స్పేస్. లీవ్ లెటర్ క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ యాస్ టైప్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అడ్రస్ లిస్ట్ సేవ్. సేవ్ చేసిన తర్వాత ఇది ఇప్పటి వరకు లైక్ డిసేబుల్లో ఉండే, ఇది ఎనేబుల్ అయింది. సో ఎడిట్ రిసిపెంట్ లిస్ట్ దీన్ని క్లిక్ చేసుకుంటే మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు, ప్రస్తుతం అవుతుంది. సో ఇక్కడ ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్స్ అని కనిపిస్తుంది కదా, రైట్ హ్యాండ్ ఇన్సర్ట్ ఫీల్డ్స్ డాటాలో ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ కమాండ్, దీన్ని క్లిక్ చేసుకోవాలి. లైక్ ఈ విధంగా రెసిపెంట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ అతని యొక్క నేమ్ రావాలి అంటే ఈ విధంగా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ఫీల్డ్ రిసిపెంట్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ అతని యొక్క నేమ్ వస్తుంది. సో ఇక్కడ డిజిగ్నేషన్ ఉంది కదా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ దగ్గర డిజిగ్నేషన్, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ నేమ్ దగ్గర ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ నేమ్, ఇక్కడ రిసిపెంట్ నేమ్ ఉందా అక్కడ అతని యొక్క నేమ్ యాడ్ చేయాలి. డిజిగ్నేషన్ యాడ్ చేస్తారు. సపోజ్ మీరు ఇన్ కేస్ నేమ్ అని యాడ్ చేసుకోవచ్చు. అతని యొక్క డిజిగ్నేషన్ అనేది మేనేజర్ కాబట్టి మేనేజర్ రావాలనుకుంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. డిజిగ్నేషన్ ఇక్కడ స్టార్టింగ్ డేట్, ఈ విధంగా స్టార్టింగ్ డేట్ దగ్గర ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ స్టార్ట్ డేట్, అదేవిధంగా ఇక్కడ ఎండ్ డేట్ కదా, ఎండ్ డేట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎండ్ డేట్, ఇక్కడ రీజన్ కావాలి కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని రీజన్. నేను రీజన్స్ ఒకటే మెన్షన్ చేస్తున్నా, మీరు మల్టిపుల్ రీజన్స్ మెన్షన్ చేసుకోవచ్చు కదా. ఇన్సర్ట్ ఫీల్డ్ డైలాగ్ బాక్స్ వచ్చింది ఆ ఫీల్డ్. సో ఇక్కడ యువర్ నేమ్, యువర్ నేమ్ మీ పేరు, ఇన్సర్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. రైట్ ఈ విధంగా నేమ్ రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ ఈ విధంగా. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎంఎస్ వర్డ్. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫినిష్ అండ్ మర్జ్ క్లిక్ చేసుకోవాలి. ఫినిష్ అండ్ మర్జ్ ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అంటే మనకి ఇండివిజువల్గా కావాలి సపరేట్ దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రమ్ అంటే సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు అని ఈ విధంగా. కరెంట్ పేజ్ అంటే ఇప్పుడు ఉన్న పేజ్లో చేంజ్ అవుతుంది. మనకు అన్ని కూడా కావాలి కాబట్టి ఆల్ క్లిక్ చేసుకొని రేడియో బటన్ సెలెక్ట్ చేసుకొని సో మనకు జనరేట్ అవి ఇక్కడ చూసారా, టు గోపాల్ మేనేజర్ సత్యాంశు రిక్వెస్ట్ ఫర్ లీవ్ డియర్ మేనేజర్ సార్ కూడా మెన్షన్ చేయాలి. ఈ విధంగా మనకు లెటర్స్ అనేది ఈ విధంగా జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ విధంగా మనకు జనరేట్ అయింది. ఇక్కడ మెన్షన్ చేశాను ఈ విధంగా లెటర్స్ అనేది జనరేట్ అయ్యి చూసారా, గోపాల్ మేనేజర్ సత్యారి ఇన్స్టిట్యూట్ మేనేజర్ ఈ విధంగా మెయిల్ మర్జ్ అనేది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.